టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. వర్సిటీ డిగ్రీ అధ్యాపకులకు శుభవార్త. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల పనిచేస్తున్న 6,719 మంది అధ్యాపకులకు శుభవార్త. వీరికి యూజీసీ 2016 పే స్కేళ్లను 2016 జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన పే స్కేల్ నిర్ణయానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైలు ప్రస్తుత న్యాయశాఖ పరిశీలనకు వెళ్లింది. 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అధ్యాపకులకు 2016 జనవరి 1 నుంచి బకాయిలు చెల్లించవలసి ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇప్పటి వరకు 21,600 రూపాయల కనీస వేతనం ఉండగా ఇకపై అది 57,700 రూపాయలు అవుతుంది. భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులు గౌరవ వేతనం పెంపు. వంట చేసేవారు సహాయకుల వేతనాన్ని 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 88,296 మందికి లబ్ధి చేకూరనుంది. 10వ తరగతి మూల్యాంకనంపై కసరత్తు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,836 కేంద్రాల్లో 6.10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచి మూల్యాంకనం నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో ఈ మూల్యాంకనం నిర్వహించనుంది. మూల్యాంకనానికి అవసరమైన ఏఈలు, సిఈలు, స్పెషల్ అసిస్టెంట్ల వివరాలను ఈ నెల 22 లోపు సేకరించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అన్ని జిల్లాల డిఓలకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ గురుకులాల్లో కొలువుల పండుగ. 750 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 22 ఏళ్ల తర్వాత నేరుగా నియామకాలు. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 750 పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీ ఎస్సీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1996 తర్వాత తొలిసారిగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కోఆర్డినేటర్లు 4, ప్రిన్సిపల్ 27, టీజీటీలు 552, కేర్ టేకర్లు 167 పోస్టులను భర్తీ చేసేందుకు ఆన్లైన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. సంక్షేమ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు. మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ సూపర్వైజర్లుగా పనిచేస్తున్న 133 మందికి 180 రోజుల మెటర్నిటీ సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలో పనిచేస్తున్న 22 మంది కాంట్రాక్ట్ సిడిపిఓలకు కూడా 6 నెలల మెటర్నిటీ లీవులు మంజూరు చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. వచ్చే నెల 15 నుంచి ఒంటిపూట బడులు. పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ముగింపు రోజైన ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న సెంటర్లలో మాత్రం ఒంటిపూట బడులు పరీక్ష ముగిసిన తర్వాత మధ్యాహ్నం పూట నిర్వహిస్తారు. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు 2% పెంపు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే రిజర్వేషన్ను 2% పెంచు ప్రభుత్వం సర్క్యులర్ 768 ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, అండర్టేకింగ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల్లో స్పోర్ట్స్ కోటా కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఈ ఉత్తర్వులను వర్తింపచేస్తారు. అన్ని స్థాయిల్లోనూ నియామకాలకు స్పోర్ట్స్ కోటా ఉంటుంది. అన్ని పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి ఆదేశం. తాగునీరు
బాలికలకు ప్రత్యేక టాయిలెట్లను అన్ని పాఠశాలలు 100% అందుబాటులో ఉంచేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండాలి. ఆ మేరకు యూడైస్ 2018-2019 ప్రకారం జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా కో ఎడ్యుకేషన్ ఉన్న పాఠశాలల్లో 45 ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికలకు విడిగా టాయిలెట్లు లేవని గుర్తించారు. వీటితో పాటు మరో 14 పాఠశాలలో తాగునీటి సదుపాయం లేదు. తాజాగా ఈ పాఠశాలలో తాగునీరు టాయిలెట్లను RWS ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే అన్ని ప్రైవేటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో సైతం బాలికలకు విడిగా టాయిలెట్లు నిర్మించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రచారం కంటే పిల్లల చదువే ముఖ్యం. సుప్రీం ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువులే ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చిన్నారులు ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధమవడానికి వీలుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పశ్చిమ బెంగాల్లో నివాస ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ కలకత్తా హైకోర్టు 2013లో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ భాజపా పశ్చిమ బెంగాల్ శాఖ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు భాజపా తరపు న్యాయవాదులు వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువులే ముఖ్యమని స్పష్టం చేసింది. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశం. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్నాయి. అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10th విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు 10th బోధించే సబ్జెక్టు టీచర్లకు ఎటువంటి క్యాజువల్ లీవులు ఇవ్వరాదని సూచించింది. 1983-1996 మధ్య కాలంలో 398 వేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త. కాంట్రాక్ట్ పద్ధతిలో 2nd గ్రేడ్ టీచర్లుగా నియామకం. డిఎస్సి 1998లో అర్హత సాధించిన 36 మందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరందరినీ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే 2008లో డిఎడ్, బిఎడ్ అర్హతల విషయంలో అనర్హులైన పెండింగ్లో ఉన్న వారికి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 1983-1996 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, భాషా పండితులకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టీచర్ల పదోన్నతులకు విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలపై 1-2 రోజుల్లో న్యాయశాఖ మంచి నిర్ణయం వెలువడుతుంది అని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. టీచర్ల పదోన్నతులకు ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వరరావుతో కలిసి న్యాయశాఖ ఉన్నతాధికారులను బుధవారం కలిసి సమస్యలు వివరించగా తమకు హామీ ఇచ్చారన్నారు. అప్గ్రేడ్ అయిన 12,824 పండిట్లు, పీఈటీలతో పాటు 19,000 మంది టీచర్ల పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నాయని వివరించారు. జాప్యం లేకుండా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సూచించారు. ఆటపాటలతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో బోధించేందుకు నిర్వహిస్తున్న ఆలా ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ నిర్ణయం. ఆటపాటలతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో బోధించేందుకు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలా ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇన్విజిలేషన్, స్పాట్ వాల్యుయేషన్ విధులకు వినియోగించబోరు.
అలాగే నాన్ ఆలా పాఠశాలలకు డిప్యుటేషన్పై పంపరు. ఏదైనా కారణంతో ఆలా పాఠశాల టీచర్ పోస్ట్ ఖాళీ అయినా లేక సెలవుపై టీచర్ వెళ్ళినా వెంటనే సమీప పాఠశాల నుంచి భర్తీ చేస్తారు. ఆలా పాఠశాలలకు విద్యార్థుల హాజరును ప్రతి 2 నెలలకు ఒకసారి ఎంఈఓలు పంపాల్సి ఉంటుంది. ఎస్సీఈఆర్టీ పంపిణీ చేసిన సిమ్ కార్డుల్లో ఏవైనా వినియోగించుకోకుండా ఉన్నా, పనిచేయకుండా ఉన్నా వెంటనే ఎస్ఎస్ఏ అకాడమిక్ మానిటరింగ్ అధికారికి అప్పగిస్తారు. విశాఖపట్నం జిల్లా మొరాయిస్తున్న బయోమెట్రిక్ మిషన్లు, 90 మందికి ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. పాఠశాలలో ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరవుతున్నారా లేదా అనేది తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం తొలుత నుంచి వివాదాస్పదంగా అమలవుతోంది. దీంతో ఉపాధ్యాయులు బయోమెట్రిక్, ఐరిష్ పట్టిక విధానాల్లో ఏది వీలైతే ఆ పద్ధతుల్లో హాజరు నమోదు చేస్తున్నారు. తాజాగా మాకవర మండలంలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయులు ఒకేసారి 90 మంది ఈ నెల 11వ తేదీన సకాలంలో విధులకు హాజరు కాలేదంటూ బయోమెట్రిక్ ఆన్లైన్లో నమోదైంది. దీంతో జిల్లా అధికారులు మాకవరపాలెం మండలంలో 90 మంది ఉపాధ్యాయులకు విధులకు ఆలస్యంగా హాజరైనట్లుగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మాకవరపాలెం ఇన్ఛార్జ్ ఎంఈఓకి ఈ షోకాజ్ నోటీసులను జిల్లా అధికారులు ఆన్లైన్లో పంపి ఉపాధ్యాయులకు అందజేయాల్సిందిగా పేర్కొన్నారు. సాంకేతికంగా బయోమెట్రిక్ విధానంలో తలెత్తిన లోపాల కారణంగానే ఒకేసారి 90 మంది ఉపాధ్యాయులు సకాలంలో విధులకు హాజరు కాలేదని ఆన్లైన్లో నోటీసులు జారీ అయినట్లు ఇన్ఛార్జ్ ఎంఈఓ సాయి శైలజ తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన ఆదేశాల మేరకు పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల హాజరును పరిశీలన చేస్తున్నామని అన్నారు. ఎప్పటి వరకు షోకాజ్ నోటీసులను ఉపాధ్యాయులకు జారీ చేయలేదని, పరిశీలన అనంతరం డిఓకి నివేదిక పంపి తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. చిన్న నేర్చుకో, గణితం, సైన్స్పై అవగాహన లక్ష్యంగా నూతన కార్యక్రమం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 440 పాఠశాలల ఎంపిక. ప్రాథమిక విద్యలోనే పిల్లలకు విద్యా వైజ్ఞానిక అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ నిర్ణయం. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8 తరగతులు చదివే పిల్లలకు సైన్స్, గణితం సబ్జెక్టుల వైపు ఆకర్షితులను చేయటమే లక్ష్యంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు సాంకేతికతను జోడించి సైన్స్, గణితం అంశాలను వారికి వినూత్నంగా బోధించే ప్రతి పిల్లాడికి ఈ సబ్జెక్టుల పట్ల ఉన్న బిడియం, భయాన్ని తొలగిస్తారు. కార్యక్రమాలు అమలు చేయడానికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. ఎంపికైన పాఠశాలల్లో 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభం. జిల్లాకు 220 పాఠశాలల చొప్పున 2 జిల్లాల్లో కలిపి మొత్తం 440 ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రస్తుతం 1 నుండి 8 తరగతుల విద్యార్థులకు ఇక మీదట నిత్యం గణితం, సైన్స్ సంబంధించిన ఆయా అంశాలను వినూత్నంగా బోధిస్తారని సర్వశిక్ష అభియాన్ వర్గాలు వెల్లడించాయి. 5 జిల్లాల్లో మానసిక సామర్థ్య పరీక్షలు. ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు మానసిక సామర్థ్య సైకోమెట్రిక్ పరీక్షల్ని ప్రయోగాత్మకంగా తొలుత 5 జిల్లాల్లో నిర్వహణ. ఈ పరీక్షలకు పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలను వర్చువల్ స్టూడియో వేదికగా నిలిచింది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే నిమిత్తం నిర్మాణ్ ప్రైవేట్ సంస్థ జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున సమన్వయకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నియామకం జరిగింది. విద్యార్థికి 165 బిట్లు ఇచ్చి 1.5 గంటల సమయంలో సమాధానాలు రాబట్టనున్నారు. యాప్టిట్యూడ్, పర్సనాలిటీ, ఇంట్రెస్ట్ అనే విభిన్న అంశాలపై ప్రశ్నావళిని రూపకల్పన చేశారు. ఈ ప్రశ్నాపత్రాన్ని పాఠశాల విద్యాశాఖ సిఎస్ఈ వెబ్సైట్లో ఉంచారు. అనంతపురం, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో విద్యార్థులకు ఇప్పటికే పెనమలూరు స్టూడియో ద్వారా పరీక్షలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలో గురువారం నుంచి ప్రారంభించి 16వ తేదీ వరకు కూడా పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఈ సమాచారాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఐ డ్రీమ్స్ కెరీర్ అనే సంస్థకు అప్పగిస్తారు. వారు దీనిపై విశ్లేషణ చేస్తారు. విద్యార్థుల సమాచారాన్ని వ్యక్తిగతంగా తీసి ముద్రించి పాఠశాలలకు పంపిస్తారు. తదుపరి ఉపాధ్యాయుడు కలిసి సంబంధిత విద్యార్థి తల్లిదండ్రులకు అందజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా తగు సూచనలు చేస్తారు. విశ్లేషణను సిఎస్ఈ వెబ్సైట్లో కూడా పొందుపరచనున్నారు. ఈ విషయాలపై సైకోమెట్రిక్ టెస్ట్ జిల్లా సమన్వయకర్త జి మంజూష మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్య.
వీసీఆర్ ద్వారా మొదట నిర్వహించిన తరువాత ఫిబ్రవరి నెలాఖరులో వీసీఆర్ సదుపాయం లేని పాఠశాలలకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తామని వివరించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం సంక్లిష్ట ప్రశ్నలకు వివరణాత్మక వీడియోలను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ పరీక్ష నేస్తం పేరుతో దేశంలోని మొదటిసారిగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేయడం ద్వారా ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ క్యూఆర్ కోడ్ పుస్తకాలను సరఫరా చేసింది. పాఠ్యపుస్తకంలో విద్యార్థి కార్నర్లోని క్యూఆర్ కోడ్లో ఈ వీడియోలను నిక్షిప్తం చేశారు. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుందున ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. 5 వారాల కార్యక్రమం కింద దీన్ని అందుబాటులోకి తెచ్చారు. మార్చి 11 వరకు ప్రతి వారం ప్రశ్నలు మార్పు చేస్తూ వస్తారు. భాషలు మినహా ఇతర సబ్జెక్టులపై వారానికి 10 ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థి క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేయగానే ప్రశ్నలకు సంబంధించిన బహుళైచ్ఛిక సమాధానాలు వస్తాయి. సమాధానాన్ని ఎంపిక చేయడానికి అది సరైనదా కాదా అనే సమాచారం రావడంతో పాటు ప్రశ్నకు సంబంధించిన వివరణాత్మక వీడియో సెల్ ఫోన్ స్క్రీన్పై ప్రదర్శితమవుతుంది. కష్టంగా ఉండేవి తికమక పెట్టే ప్రశ్నలు ఇస్తారు. క్యూఆర్ కోడ్ పుస్తకాలు లేని విద్యార్థుల కోసం పాఠశాల వెబ్సైట్లో ఆ కోడ్లను అందుబాటులో ఉంచారు. ఏపీడిఎస్సి 2018 మెరిట్ లిస్ట్ విడుదల చేసిన గంటా శ్రీనివాసరావు జిల్లాలు సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితా విడుదల. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం మెరిట్ జాబితా విడుదల చేశామని వ్యాఖ్య. 7,092 పోస్టులకు గాను 6,08,155 మంది దరఖాస్తు చేయగా మొత్తం 5,05,547 మంది పరీక్షకు హాజరయ్యారని మంత్రి వెల్లడి. మ్యూజిక్ క్రాఫ్ట్ పోస్టులు తొలిసారి భర్తీ చేశామన్నారు. పరీక్షల్లోని 135 అభ్యంతరాలను స్వీకరించామని వెల్లడి. ఎంపికైన అభ్యర్థులకు మే 15న నియామక పత్రాలు అందజేస్తామని, ఎంపికైన వారికి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు గారు వివరించారు.